మంత్రి అచ్చెన్నాయుడుపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్పై అచ్చెన్నాయుడు దిగజారుడు వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాజకీయ ఉనికి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. ఇక ఎర్రన్నాయుడు మరణం వెనుక నీ హస్తం లేదా అంటూ ప్రశ్నించారు. మావిఘన్కు మద్దతు వస్తుంటే తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తమ్మినేని అన్నారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన దిగజారుడు వ్యాఖ్యలు మనం చూశారు. ఆయనకి ఏం తెలుసు? చనిపోయిన వ్యక్తిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసి చేయటానికి సిగ్గుండాలి. ఇంకెవరి మీద అన్నా ఉంటే అర్థం ఉంది. ఈయన రాజశేఖర రెడ్డి గారి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేశావంటే దాన్ని ఏమనుకోవాలని చెప్పారు. ఆయన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలి. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు అవసరమా? మేము అడుగుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు మరొకసారి చేస్తే చాలా సీరియస్ గా రిప్లికేషన్స్ ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎర్రన్నాయుడు మరణంతో నీ హస్తం లేదా? ఆ రోజే అన్నారు చాలా మంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టారు. ఆయనకి బాంబు పేలి తావు తప్పి కన్నులు అట్టుపోయినట్టు సింగపురం దగ్గర మీరు చేసినటువంటి ప్రయత్నం ఎవరికి తెలియదు. ఆ ప్రయత్నంతోనే ఆయన నేరుగా తెచ్చి ఇంట్లో వేశారు. సరే, ఆయన మరణించడానికి నీ హస్తం ఉందని చెప్పి చాలా పెద్ద ఎత్తున చెబుతున్నారు. ఆ పెద్ద ఎత్తున చెబుతున్నటువంటి వాటిల్ని నువ్వు అది కాదని చెప్పి ఖండించు. తర్వాత నువ్వు వైజాగ్ నుంచి వస్తున్నటువంటి మీకు ఖచ్చితమైనటువంటి లారీ యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ లో మీ అన్నయ్య చనిపోయారు. దాన్ని మీరు ఖచ్చితంగా నేను అంగీకరించాను. అచ్చెన్నాయుడు నీకు ఒకటి చెప్తున్నాను, గుర్తు పెట్టుకో. నువ్వు ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నావు. నువ్వు దేశం వదిలి పారిపోవు. అర్థం కాలేదా? ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించు.